నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ఘనంగా బక్రీద్ వేడుకలు రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు మినిస్టర్ నారా లోకేష్ పశ్చిమంలో సామూహిక ప్రాంతంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ వెల్లడి పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న ప్యాసింజర్ గూడ్స్ ట్రైన్స్ ఈ దుర్ఘటనలో 5 దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఇంద్రకీలాద్రి తొలిసారిగా విచ్చేసిన గుమ్మడి సంధ్యారాణి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన దేవస్థాన సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతి చట్టం అమల్లోకి తీసుకురావాలంటూ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేలా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలంటూ విన్నపం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం జగన్ మంత్రి లోకేష్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు త్యాగ గుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను సమానత్వాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు స్వార్థం అసూయ రాగ ద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమన్నారు పండుగ సందర్భంగా కుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు త్యాగ గుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను సమానత్వాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు త్యాగనిరతికి అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో త్యాగ నిరతిని పెంపొందించడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు ఇస్లాంలో త్యాగం దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానముందన్నారు ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా సమాన భావన పెంపొందిస్తోందని పేర్కొన్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో పల్లాకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు 2 సార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా ఇది 3వసారి కావడం విశేషం తొలుత కళా వెంకట్రావుకు అప్పగించగా గత 5 ఏళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు అయితే అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు విజయవాడలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం ప్రాంతంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు విజయవాడలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుమ్మరిపాలెం ఈద్గా మసీదులో సోమవారం ఉదయం ముస్లిం సోదరులతో కలిసి సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ముస్లిం యువతకు విద్యావకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు పశ్చిమ నియోజకవర్గంలో అందరి సంక్షేమం కోసం తాను పాటుపడతానన్నారు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే వారికి రాయితీలు అందిస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్
నేను ఎమ్మెల్యేగా మీరందరూ దోహదపడి ఎమ్మెల్యేగా నేను గెలిచినాక వచ్చిన మొట్టమొదటి బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా హజ్ యాత్రకు వెళ్ళాలన్నా ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం వారితో సంప్రదించి నేను కూడా పర్సనల్గా ఏదైతే చేయగలనో వాళ్ళందరికీ కూడా మనం సహాయపడి మన సంస్కృతి సంస్కారాన్ని మనం కాపాడుకునే విధంగా కులం ఏదైనా మతం ఏదైనా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఎవరి నమ్మకాన్ని వాళ్ళు మనం ప్రే చేసుకోవాలి. కాబట్టి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని వాళ్ళ దాని ప్రకారం చేసుకునే విధంగా సపోర్ట్ చేద్దాం. అందరం కూడా బాయి లాగా మనం కలిసిమెలిసి ఉందాం. మీకు మన ముస్లిం సోదరులందరికీ కూడా వర్క్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ చదువుకు కానీ దేనికన్నా ఏదైనా కావాలంటే మీరు డెఫినెట్గా నన్ను పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా ఒక్కసారి అభ్యర్థిస్తాను. పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ప్రపంచం యావత్ ముస్లిం సోదరులందరూ కూడా ఎలాగైతే రంజాన్ పండుగ జరుపుకుంటారో బక్రీద్ పండుగ ప్రత్యేకత ఒక సాక్రిఫైస్గా చేసి మన యొక్క పాపాలని ప్యూరిఫై చేసుకోవడం కోసం ఈరోజు అందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు కుమరపాలెం ఈద్గా గ్రౌండ్స్లో ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు రావడం ముస్లిం సోదరులందరూ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి భరోసా కల్పిస్తూ తప్పనిసరిగా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో మైనారిటీస్ మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో కూడా ప్రతి హజ్ వెళ్ళే యాత్రికి ముఖ్యంగా బక్రీద్ సమయంలో హజ్కి వెళ్తారు వాళ్ళందరూ కూడా ₹1,00,000 వేవర్ ఇస్తాను నేను ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్పడం అనేది హర్షణీయం. మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోదీ గారికి. మరి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కువ శాతం ఇక్కడ కమిటీలు కూడా ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మనం అందరూ తీసుకెళ్తా ఉన్నాం. ఆయన తప్పనిసరిగా మరి సోదరులందరూ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటూ పరిష్కారం దిశగా వెళ్తారని చెప్పి మనందరూ కూడా నమ్ముతూ మరొకసారి మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారికి ఈరోజు వచ్చినందుకు మన ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ చెప్పినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడం, మహిళలకు అందాన్ని పెంచే మేకప్ రంగంలోని వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మేకప్ రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతిభను గుర్తించిన ఈవెంట్స్ సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఎంజీ రోడ్ మనోరమ హోటల్ నందు ఈవెంట్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ, మేకప్ వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్, ఏపీ మిస్ క్వీన్ టైటిల్ విన్నర్ జ్యోతి, చిరుహాస్ గ్లామ్ కింగ్ విన్నర్ టైటిల్ విన్నర్ వివెంట్ సంస్థ సీఈఓ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి బ్యూటీ మేకప్ రంగంలో రాణిస్తున్న వ్యాపారస్తులు విచ్చేశారు. మహిళలు, పురుషులకు అందాన్ని పెంచే మేకప్ సెలూన్ రంగంలో అనేక విజయాలను సాధిస్తున్న వారిని చేతుల మీదుగా సత్కరించి టైటిల్స్ అందజేయడం ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తెలిపారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి, అన్ని వ్యాపార రంగాలు కుంటుపడ్డాయని, రాష్ట్ర ప్రజలు మంచి తీర్పు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తారని, అందరికీ ఉపాధి లభిస్తోందని, ముఖ్యంగా మేకప్, బ్యూటీ రంగానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. బ్యూటీ, మేకప్ రంగాల్లో రాణిస్తున్న వ్యాపారస్తులు ప్రోత్సహించడం, వారి ప్రతిభను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివెంట్ సంస్థ అధినేత ప్రసాద్ తెలిపారు. మేకప్ రంగంలో రాణిస్తున్న తమని గుర్తించి ప్రోత్సహించిన వివెంట్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మేకప్ రంగానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, ఎంబీ జరీనా, కృష్ణ ప్రసూన, డాక్టర్ శ్వేత చేవన్, ఆర్కే మీడియా క్లిక్స్ అధినేత అరుంధతి, గైడ్ సాఫ్ట్ సీఈఓ కనిగంటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్స్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ప్రతిభను గుర్తించి ఎవరైతే ఈ బ్యూటీ పార్లర్ దీంట్లో విశేష ప్రతిభ కనబరించి వాళ్ళు జీవించడమే కాకుండా ఎంతోమందికి
జీవనాధారంగా ముందుకు సాగుతుంది. అందులో ప్రతిభ కనపరిచిన యువ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా పిలిచి గౌరవించడం అనేది ఇది ఒక విధంగా ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం. ఎవరైతే వాళ్ళ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళు కనిపించే ప్రతిభని మనం గుర్తించి వాళ్ళని గౌరవిస్తే తద్వారా వాళ్ళకు కూడా 10 మందిలో గుర్తింపు రావటమే కాకుండా తద్వారా వాళ్ళు కూడా 10 మంది సేవ చేయడానికి, వాళ్ళని ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆదుకోవడానికి వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజర్స్కి నిజంగా అంతకుముందు కూడా నేను ప్రోగ్రాం రావటం జరిగింది. ఎక్కడైతే ప్రతిభ ఉంటుందో, ఎవరైతే ఏ రంగాల్లో ప్రతిభ కనపరుస్తారో అందులో సమాజంలో వాళ్ళు ఎవరైతే పెద్దగా ఇలాంటి దాన్ని పట్టించుకోరో అలాంటి వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళలో ఉన్న ప్రతిభని గౌరవించి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని, అలాగే ఎవరైతే ఈరోజు అవార్డులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉంటూ వాళ్ళు 10 మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అండ్ మేకప్ ఆర్టిస్టులకి అవార్డ్స్ కండక్ట్ చేసాం. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ నుంచి వచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ మాకు స్పాన్సర్స్ గైడ్ సాఫ్టే కానివ్వండి, లైక్ ఆల్మైటీ మేకపే కానీ, ఇథోస్ డెంటలే కానివ్వండి. మాకు ఇప్పుడు కొత్తగా ఇంకో స్పాన్సర్ కూడా యాడ్ అయ్యారు, డాక్టర్ శ్వేతాస్ అని, వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. స్కిన్ అండ్ హెయిర్ కేర్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా మాకు చాలా ఈవెంట్స్కి ఇలా సపోర్ట్ చేస్తారు. మన ప్రభుత్వం కూడా ఫిరోజ్ అన్నగారు మన మాట ఇచ్చారు. లాస్ట్ టైం కూడా అన్నగారు చెప్పారు మన ప్రభుత్వం మారుతుంది, మనకు అంతా బాగుంటుందని కూడా చెప్పారు. సో నెక్స్ట్ జరిగే ఫర్దర్ ఈవెంట్స్ కూడా ఇలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ మీడియా మిత్రుల ద్వారానే నెక్స్ట్ ఏం జరిగింది మీకు ఇంటిమేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బిజినెస్ అవార్డ్స్ అండి. డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ఎలా గ్రోత్ అయ్యారు ఏంటి చూసి మన అవార్డ్స్ కండక్ట్ చేసాం. ఇది ఉమెన్స్ ఎంటర్ప్రీనర్స్ కానీ, ఉమెన్స్ ఇలా బ్యూటీషియన్స్ కూడా చాలా మంది వెనకబడి ఉన్నారు. సో వాళ్ళకి మనకు ఒక అవార్డు ఇస్తే అది గుర్తింపు వస్తుంది వాళ్ళకు కూడా. సో అందుకని మనం ఈ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మహిళల నుంచి చాలా రెస్పాండ్ వచ్చింది. మాకేంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది చూస్ చేసుకోలేకపోయాం. సో నెక్స్ట్ ఏమైనా ఉన్నా సరే మన మీడియా ద్వారా అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాం. నేను వి ఈవెంట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నా ఐడెంటిటీని రికగ్నైజ్ చేసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. అండ్ మా కోసం వాళ్ళ టైం కూడా స్పెండ్ చేసి వచ్చిన అన్నా ఫిరోజ్ అని కూడా థ్యాంక్ యూ. అండ్ వి ఈవెంట్స్ ఆల్మోస్ట్ 3 years నుంచి స్టార్టింగ్ కెరీర్ స్ట్రగుల్తో ఈరోజు నాడు సిటీయే కాదు ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేశాము, ఇంకా చేయబోతున్నాము. యాక్చువల్లీ నేను గైడ్ సాఫ్ట్ నుంచి వీళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళకి నీడి ఉన్నప్పుడు ఇస్తున్నాను. సో అలాగే మా ప్రోత్సాహం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బేసిస్లో ఉంటుంది. సో ఇలాగే చాలామందిని రికగ్నైజేషన్, ఇప్పుడు ఈ బిజినెస్ అవార్డు రికగ్నైజేషన్ అంటే వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఓన్గా కష్టపడి రూపాయి దాచుకొని ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటి వాళ్ళని ప్రసాద్ ఈవెంట్స్ వాళ్ళు కొంతమంది రిఫర్ చేయని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే వాళ్ళకి ఈ రికగ్నైజేషన్ అనేది చూజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ కష్టం అనేది ఊరకపోకూడదు. ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా వాళ్ళు కూడా రికగ్నైజ్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ నుంచి టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన గవర్నమెంట్ నుంచి కానీ స్కిల్స్ వాళ్ళది కూడా స్పెషలైజేషన్ స్కిల్సే, వాళ్ళకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుందని ఆశిస్తూ పాత బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆదివారం తారాపేటలోని కార్యాలయంలో ఆయన్ను పలువురు 1500 మంది కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ఎన్డీఏ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, అడ్డూరి శ్రీరామ్, పిళ్ల శ్రీనివాసరావు, పైల సోమినాయుడు, ఏదుపాటి రామయ్య, మంటి కోటేశ్వరరావు, గోగిశెట్టి వెంకటేశ్వరరావు, దాడి అప్పారావు, డి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం శ్రేయాభిలాషులందరూ కూడా వాళ్ళు పడిన కష్టానికి ప్రజల దీవెనలతో దుర్గమ్మ ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఆఫీస్ అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసే పని మీద ఉన్నాను నేను. ఈరోజు అందరూ కూడా కలిశారు, 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి అందరికి కూడా ఇంకా సేవా కార్యక్రమాలు నెక్స్ట్ మంత్ నుంచి అంత ప్రణాళిక వేసి
మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మీద నేను ఆల్రెడీ పని మొదలుపెట్టాను కదా 10 రోజుల నుంచి. ఈరోజు మా పార్టీ తరఫున సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్పి వచ్చాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అంటే అసెంబ్లీ అంతా అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి వీక్లీ రిపోర్ట్ డెఫినెట్గా ప్రజానికానికి ఇచ్చే వ్యవహారం తయారు చేస్తాను. ఓకే అంటే వీక్లీ అంటే ఇప్పుడు ముందు నాకు బ్లూ ప్రింట్ కావాలి. అసలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉంది 3D సర్వే ఒకటి చేపిస్తున్నాను. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను నేను. అది అయినాక ఏది ఒక ప్రయారిటీ తయారు చేసి, ఎందుకంటే తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, రోడ్లు, మెట్లు ఏది కదిలిస్తే అది అన్ని సమస్యలే. ఆ సమస్యల్ని ముందు ఒక ప్రయారిటీ చేసి తర్వాత యువతకి వాళ్ళ విద్యా అవసరాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవసరాలను మనం ఎంతవరకు చేయగలం అవన్నీ కూడా వర్కౌట్ చేయాలి. చేసి ఆ పనులు మొత్తం ప్రతి 3 నెలలకి ఒక ప్రణాళిక వేసి ప్రతి వారం దాన్ని రివ్యూ చేసే సిస్టమ్ పెడతాను. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫెర్రీ నుంచి రింగు కూడలికి వెళ్లే మార్గంలో మాజీ మంత్రి నూతన గృహం ఉంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఆ రహదారిలో కొందరు యువకులు కారులో వచ్చి ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఒకరు వారిని అడ్డుకున్నారు. కాసేపటికి స్థానికులు రావడంతో యువకులు కారులో పారిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ నివాసంలో ఎవరూ లేరు. అయితే జోగి రమేష్ ఇంటి వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతి చట్టం అమలు చేసే అంశం పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని మార్పుపై చేసిన ప్రయత్నాలు దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా రాజధాని మార్పు అనే అంశాన్ని చేపట్టకుండా వారికి ఆ ఆలోచన రాకుండా చట్టం చేయాలని హితవు పలికారు. అధికారం చేపట్టిన వెంటనే 5 వాగ్దానాలపై ముఖ్యమంత్రి సంతకం చేయడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం పర్యటనతో పాటు నిర్వాసితుల కాలనీలు ప్రజలను కలిసి వారికి న్యాయం చేయాలని కోరారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలపైన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఏజెన్సీలో జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నెత్తిపై కుంపటిలా ఉన్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు. నిన్న సిపిఐఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ విజయవాడలో జరిగాయి. అఖిల భారత నాయకులు బివి రాఘవులు, ఎంఏ బేబీ దీనికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త పరిస్థితిని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి సిపిఎం తన వైఖరిని నిర్ణయించుకుంది. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా ఎదురు దెబ్బ తిన్నది.
దాదాపు దేశ ప్రజలు అత్యధిక మంది బీజేపీని తిరస్కరించారు. బొటాబొట్టి మెజార్టీతోటి, అది కూడా మిత్రుల సహకారంతో. మన రాష్ట్రంలో తెలుగుదేశం, జేడీయూ సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు తెలుగుదేశం యొక్క ప్రభావం కేంద్రం మీద పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి, ప్రజలు తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు తెలుగుదేశమే. అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి హక్కుల్ని కాపాడటంలో తెలుగుదేశం కృషి చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిని ఉపయోగించుకొని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రాష్ట్రంలో నూతనంగా కొలువుతీరిన ప్రభుత్వంలో మాతా శిశు సంక్షేమ శాఖతో పాటు గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి సాదర స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనానికి తోడుకొని వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వచన మండపంలో గుమ్మడి సంధ్యారాణికి పండితులు వేదస్వస్తి అందజేయగా దేవస్థానం సిబ్బంది అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. మన విజయవాడ కనకదుర్గమ్మ మా అందరినీ చల్లని చూపులతో ఈరోజు రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి వరంగా అందించింది ఆ మహాతల్లి. ఈరోజు 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. ఆ కష్టాల నుంచి విముక్తి తీసుకొచ్చిన ఆ దేవదేవికి ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మాకు తక్కువే. కాబట్టి ఆ తల్లికి ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచాలని, వర్షాలు రావాలని, పంటలు సరిగా పండాలని, అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ భగవంతుడితో పాటు మాకు దైవ సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడూ నిత్యం ఆయురారోగ్యాలతో ఉంచాలని, ఆయనకి ఎల్లవేళ సేవ చేయడానికి భగవంతుడు ఒక ఎక్కువ శక్తి ఇవ్వాలని, అలాగే ఆయన అడుగుజాడలో నడవడానికి మాకు కూడా ఆ స్ఫూర్తి శక్తి అందించాలని ఆ దేవుని కోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో పాటు పండుగ సీజన్ సందర్భంగా విజయవాడ మార్కెట్లో జోయలుకాస్ సంస్థ మహిళల కోసం మేకింగ్ ఛార్జింగ్ 50% తగ్గిస్తూ ఆఫర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని బోండా సుజాత అన్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని, జోయలుకాస్ వ్యాపారాన్ని మరింత విస్తరించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎంజీ రోడ్ జోయాలుకాస్ బంగారు వజ్రాభరణాల షోరూం నందు కొనుగోలుపై మేకింగ్ ఛార్జీ 50% తగ్గిస్తూ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, సత్యమణి బోండా సుజాత, ఏడీసీపీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వినియోగదారులు జోయాలుకాస్ సిబ్బందితో కలిసి 50% మేకింగ్ ఛార్జీ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఉత్సాహంగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు. బోండా సుజాత మాట్లాడుతూ అతివలకు మరింత అందాన్ని, శోభను తీసుకొచ్చే బంగారు వజ్రాభరణాలపై మేకింగ్ ఛార్జ్ 50% తగ్గించడం వల్ల కొనుగోలుదారులకు లాభం చేకూరుతుందన్నారు. వినియోగదారులు అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి బంగారు వజ్రాభరణాలను అందించడంతో జోయాలుకాస్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుందని స్టోర్ మేనేజర్ శివరాం కొనియాడారు. 50% మేకింగ్ ఛార్జ్ తగ్గింపు ఆఫర్ ప్రకటించడంతో కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. జోయాలుకాస్ షోరూంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన మంచి డిజైన్స్ అందుబాటులో లభించడంతో పాటు కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుందని కొనుగోలుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జోయాలుకాస్ షోరూంకి రావటం జరిగింది. దేశవ్యాప్తంగా 164 స్టోర్స్ ఉన్న జోయాలుకాస్లో మంచి ఆఫర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫ్ చేశారు. మన విజయవాడ ప్రజలంటేనే, మన విజయవాడ మహిళలంటేనే ఒక క్రియేటివిటీ ఉన్నోళ్ళు, మంచి టేస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పి అందరూ అంటారు, ఈవెన్ హైదరాబాద్లో కూడా. కాబట్టి డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్రెడిషనల్ జ్యువెలరీ దగ్గర నుండి లేటెస్ట్ ట్రెండీగా ఉన్న మోడల్స్, యూత్కి నచ్చేవి అవన్నీ కూడా ఉన్నాయి. గోల్డ్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి. మంచి ఆఫర్ కాబట్టి 2-3 నెలల్లో పెళ్ళిళ్ళు అలాంటి శుభకార్యాలు ఉన్నవాళ్ళు ఇప్పుడే అయితే మనం జాగ్రత్తగా నిదానంగా 2-3 రోజులు కూర్చొని సెలెక్ట్ చేసుకొని
మంచివి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా విజయవాడ మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మీ జోయలుకాస్ వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఫ్యూచర్లో మనకి ఇంకా మంచిగా ఇవ్వాలని, వాళ్ళు కూడా అన్ని విధాల అభివృద్ధిలోకి రావాలి. ఇలాంటివి ఇంకా 2 స్టోర్స్ పెట్టుకోవాలి. మన మహిళలందరికీ మంచి ఆఫర్స్ ఇవ్వాలి. అందరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, వృద్ధిలోకి రావాలి. అందరికీ ఈ స్పెండింగ్ కెపాసిటీ ఉండాలి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మనసుకు నచ్చినవి కొనుక్కోగలిగే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని, మన ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, ఆంధ్ర ప్రజలందరూ ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ జోయలుకాస్ అనేది ఎప్పుడు కూడా నాకు లాస్ట్ 13 years నుంచి అసోసియేషన్ ఉంది. ఏంటంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఒక బ్రాండ్తో మనం 30 years నుంచి అసోసియేషన్లో ఉన్నామంటే అక్కడ ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు అనేది. బికాజ్ నాకు నచ్చినది ఏంటంటే ఇక్కడ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ప్లస్ అదే కాకుండా మార్కెట్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటుందో మార్కెట్ స్టాండర్డ్స్ మీద డెఫినెట్లీ దే ఆర్ +2 అప్గ్రేడ్లో ఉంటారు ఎప్పుడు కూడా. ఏ రోజుకైనా ఆ రోజు మోడల్స్ కానీ ఏ విధమైన కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఐటమ్స్ కూడా ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే ఒక 50% ఆఫర్ అనేది వదిలేరు. మేము ఇయర్ ఎండ్ కంటే ఈ 50% ఆఫర్ అనేది బెస్ట్ యూటిలైజేషన్ ఫర్ కస్టమర్స్ ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 5 lakhs ఐటమ్ ఏదైనా మీరు పర్చేస్ చేశారంటే ఒక 20% మేకింగ్ ఛార్జెస్ ఉందనుకుంటే 1 lakh మేకింగ్ ఛార్జెస్ పడతాయి మీకు. నార్మల్ టైంలో ఒక 2% లేదా 1% మీకు డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. బట్ కానీ ఇక్కడ స్ట్రైట్ అవే మీకు ఒక 50,000 అంటే 10% లెస్ అయిపోతుంది. ఆ 1 lakh మేకింగ్ ఛార్జెస్ బదులు 50,000లోనే మీకు ఆ మేకింగ్ ఛార్జెస్లో ఎక్కువ ఐటమ్ పర్చేస్ చేయడానికి దిస్ ఈజ్ ది బెస్ట్ టైం అనమాట. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తాను. జోయలుకాస్ అనేది మనకి ఏంటంటే గ్లోబల్ వైజ్ మనకు 160 బ్రాంచెస్, నియర్లీ 160 బ్రాంచెస్ ఉంది. అండ్ ఇండియా వైజ్ నియర్లీ 100 బ్రాంచెస్ దాకా ఉంది. సో ఈ అన్ని ఇండియాలో అన్ని బ్రాంచెస్లో కలిపి మనం మంచి ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ ఏంటంటే మనకి ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ తీసుకున్నా సరే మనకి 50% డిస్కౌంట్, మేకింగ్ ఛార్జీలు 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అన్కట్ డైమండ్ కానివ్వండి, ప్రీషియస్ ఐటమ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఎనీ ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నా మనకి మేకింగ్ ఛార్జీలో సగానికి సగం మనకి తగ్గింపు ధర వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గడిచిన 3 దశాబ్దాలలో ఎందరో రైల్వే క్రీడాకారులను తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ కైవసం చేసుకోవడంలో రామిరెడ్డి అందించిన సేవలు నిరుపమానము అంటూ పలువురు సీనియర్ అథ్లెటిక్స్ ఈ సందర్భంగా కొనియాడారు. ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖలో అథ్లెటిక్స్ కోచ్గా విధి నిర్వహణలో రాణించిన రైల్వే అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రామిరెడ్డి పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సీనియర్ అథ్లెట్లు ఘనంగా సన్మానించి జ్ఞాపిక బహుకరించారు. రామిరెడ్డి గత నెల 31వ తేదీన పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆదివారం నగరంలో పలువురు పోలీస్ అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లు, సీనియర్ అథ్లెట్లు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి అంతర్జాతీయ అథ్లెట్గా రాణించడంతో పాటు ఎంతో మంది రైల్వే, సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లను తీర్చిదిద్దారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కుంభా కోటేశ్వరరావు, సింగంపల్లి శ్రీనివాసరావు, డీఎస్పీ మెహర్ బాష్బా, ఇన్స్పెక్టర్లు అశోక్ డి, సుధాకర్, ఉమామహేశ్వరరావు, బాలమురళి, సెంట్రల్ ఎక్సైజ్ జాతీయ అథ్లెట్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కబడ్డీ ప్లేయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి టెన్నిస్ ప్లేయర్, ఆల్ ఇండియా మెడలిస్ట్ మా సోదరుడు కోటేశ్వర గారు, మా అందరికి ఆదర్శప్రాయుడు, సీనియర్ అథ్లీట్, నేషనల్ మెడలిస్ట్. ఓకేనా? 1 second. ఓకే, రైట్. వదిలేం ఇది, యాచక వృత్తితో గడించిన సంపదతో దాతగా మారి ముత్యాలంపాడు బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు విరాళాలు అందించి ఆధ్యాత్మిక జీవితానికి అద్దం చూపిన యాచకుడు యాదిరెడ్డి నిన్న మృతి చెందారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకాల మరణం చెందిన యాదిరెడ్డి మరణం పట్ల సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు పలువురు యాదిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారిని వేడుకున్నారు. యాచకుడే దాతగా మారిన ఘటన విజయవాడలో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణం వద్ద యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తూ ఆర్జించిన సంపదను తిరిగి దైవ కార్యక్రమాలకే వినియోగించి దైవం పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నడూ నిరూపించుకున్నారు యాచకుడు యాదిరెడ్డి.
లక్షల రూపాయల నగదును భారీ విరాళాలుగా అందజేసి బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు తన వంతు సేవలందించారు. అయితే ఇటీవల వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదిరెడ్డి నిన్న కాలధర్మం చెందారు. యాదిరెడ్డి మరణ వార్త తెలుసుకున్న బాబా భక్తులు, సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముత్యాలంపాడు బాబా మందిరం గౌరవాధ్యక్షులుగా డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు మందిర ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన అంతిమయాత్రలో పలువురు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మందిరం గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి, కార్యదర్శి కుంచునపల్లి శ్రీహరితో పాటు పలువురు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజాసేవలు అందించడం పరిపాటేనని, అయితే యాచకుడుగా తన వృత్తి కొనసాగిస్తూ ఆ వృత్తిలో సంపాదించిన సొమ్మును మరలా దైవ కార్యక్రమాలకే వినియోగించడం యాదిరెడ్డికే దక్కిందన్నారు. యాచక వృత్తితో తాను ఆర్జించిన సంపదనంతా బాబావారికి వివిధ కార్యక్రమాల నిమిత్తం లక్షల రూపాయల నగదును బహూకరించిన సంఘటనలు అనేకమన్నారు. యాదిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాబావారిని వేడుకున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన అంతిమయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెలిసినటువంటి ఒక యాచకుడు, వృత్తిరీత్యా యాచకుడు అయినప్పటికీ కూడా యాచక వృత్తి ద్వారా యాదిరెడ్డి సంపాదించినటువంటి మొత్తం సొమ్ము అంతటినీ కూడా బాబా గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. బాబా గారితో పాటు గ్రామ దేవతలకి వెండి కవచాలు తయారు చేయించడం, రాముని వారికి, సీతాదేవికి, లక్ష్మణునికి వెండి కవచాలు తయారు చేయించడం, ఇదిగాక ₹1,00,000 వరకు డైరెక్ట్గా అమ్మవారికి గుడికి అందజేయటం అనేటువంటి జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, బాబా గుడి ముందే యాచకుర్తి నిర్వహిస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి ఆయన ఈ బాబా మందిరానికే సుమారు 10 లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందజేయడానికి, ముఖ్యంగా గోశాల నిర్మించడానికి పూర్తి సహాయం అందించడం, అదేవిధంగా ఉండేటువంటి విగ్రహాలకు, బాబా విగ్రహాలకు కానీ ఇతరత్ర వాటన్నిటికీ కూడా ధన సహాయం చేయటం, నారికేళ అభిషేకం చేసినప్పుడు 1,00,000 నారికేళాలతో అభిషేకం చేసినప్పుడు ₹1,00,000 ఇవ్వటం, 1,00,000 కిలోల బియ్యంతో అభిషేకం చేస్తే బాబా గారికి దానికి ఒక 1,00,000-2 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం, ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల వరకు కూడా ఈ బాబా గుడికే వెచ్చించడం జరిగింది. బాబాను నమ్ముకున్నటువంటి పద్ధతిలో ఈయన చేసినటువంటి సేవ అనితరమైనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఛానల్స్లోనూ కూడా ఈయన యొక్క దాతృత్వాన్ని, ఈయన యొక్క గొప్పతనాన్ని, ఎంత యాచక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి దాన్ని యావత్తు కూడా దానం చేసేటువంటి గుణం ఉండేటువంటి పెద్ద మనసుగా కీర్తింపబడినటువంటి ఆయన బాబా గారి ఆశీస్సులు పూర్తిగా ఉండి, బాబా గారి యొక్క మహాప్రస్థానంలోనే ఈ రోజున ఆయన అంతిమ యాత్ర తీసుకువెళ్ళేటువంటి జరిగింది. సుఖంగా ఆయన జీవనం సాగించినటువంటి పద్ధతి మా అందరూ కూడా చూసాం. చూపర్లకు ఆశ్చర్యపడేటువంటి పద్ధతిలో ఆయన యొక్క జీవన విధానం ఉన్నది అనేటువంటిది కూడా మేము గ్రహించాం. చిన్ననాడు ఈ విజయవాడ నగరానికి వచ్చి తెలంగాణ నుంచి ఇక్కడికి విచ్చేసి బతుకు తెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాల్లో చిన్న చిన్న పనులు చేసుకుని తర్వాత ఈ యాచక వృత్తిలోకి రావటం అనేటువంటి జరిగింది. ఏదైనా భగవంతుడు, ముఖ్యంగా బాబా గారు యొక్క ఆశీస్సులు మెండుగా ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. కలియుగంలో అపరకర్ణుడిగా పేరొందినటువంటి యాదిరెడ్డి గారు తన జీవితంలో భవిష్యత్తులో తన కోసం అంటూ ₹1 కూడా ఉంచుకోకుండా ఆర్జించిన ధనానంతా కూడా భగవంతుడికి అర్పణ చేసినటువంటి మహానుభావుడు ఈ భూలోకంలో ఇంకెవరు ఉండరు. అట్లాంటి మహానుభావుడికి ఆత్మకి శాంతి కలగాలని, మరుజన్మ లేకుండా సాయినాథుడి యొక్క ప్రస్థానంలో చిరస్థాయిగా అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది యాచకులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆయన ఎక్కడ ఉంటాడు? ఒక మన ఆంధ్రలోనే కాకుండా స్టేట్ వైడ్గా అన్ని స్టేట్లలో కూడా ఈయన పేరు పొందారు. ఒక బాబా గుడికే కాదు, అన్ని చోట్ల కూడా ఆయన ₹1 మీరు ఉంటే చాలా, ఆయనకి ఇంకేం అవసరం లేదు ఇంటికి వెళ్ళడానికి. మాకు పదే మా గుడి దగ్గర చెప్తూ ఉంటారు, అయ్యా నేనంటూ ₹1 ఏది ఉంచుకోను, నా అంతిమ యాత్ర మీరే చేయాలి, మీ గుడి తరపున మీరే చేయాలి అని ప్రతిసారి ఏ ₹1 ఇచ్చినప్పుడు కనబడడం వల్ల వచ్చిన మా సేవకులందరినీ ఇచ్చేవారు. ఇలాగే గౌతమ్ రెడ్డి గారు అండే ఆయనకి తల్లి తండ్రి మొత్తం గౌతమ్ రెడ్డి గారే గుడి దగ్గర ఆయనకి. బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు ఢీకొని 5 మరణించారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో
న్యూజిల్ పాయగుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లచెదరుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 5 మరణించారని, 20 నుంచి 25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ అదనపు ఎస్పీ తెలిపారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. अभी थोड़ा गंभीर है, ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटलिटी हुआ है, कैजुअलिटी हुआ है 5, अभी तक हम रेस्क्यू कर लिया है। और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा, आरपीएफ भी आ गया है, हम लोग लोकल पीएस से आ गए हैं, ठीक है। डेथ कैजुअलिटी कितनी हुई है? अभी तक जो हिसाब है 5 हुआ है, ठीक है। और कितने लोग की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक, ठीक है। इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल। वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस। एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं, ठीक है। वो जो पैसेंजर्स हैं हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बास लेके एनजीपी तक लेके जा रहे हैं। कैसे हुआ था सर? इंसिडेंट कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कंचनजंगा जो एक्सप्रेस है, मालदा कंचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया, ठीक है। थैंक यू। या सर आपका मैं दार्जिलिंग। और आपका नाम सर? अभिषेक। విజయవాడ కృష్ణలంక కరకట్ట మీద ఫ్లైవుడ్ లారీ బోల్తా కొట్టింది. మద్రాస్ నుండి విజయవాడకు ఫ్లైవుడ్ లోడ్తో వస్తున్న 14 టైర్ల లారీ పల్టీ కొట్టింది. కృష్ణలంక వారధి వద్ద గల ఎం హోటల్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ ఓనర్ లోడ్తో ఉండటంతో పక్కకి ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు లారీ ఒరిగిన సమయంలో అటుగా వాహనాలు, పాదచారులు గాని ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో ఘనంగా బక్రీద్ వేడుకలు. రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు, మినిస్టర్ నారా లోకేష్. పశ్చిమంలో సామూహిక ప్రాంతంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ వెల్లడి. పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న ప్యాసింజర్ గూడ్స్ ట్రైన్స్. ఈ దుర్ఘటనలో 5 దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన రైల్వే అధికారులు. మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఇంద్రకీలాద్రి తొలిసారిగా విచ్చేసిన గుమ్మడి సంధ్యారాణి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన దేవస్థాన సిబ్బంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి. రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతి చట్టం అమల్లోకి తీసుకురావాలంటూ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నించాలంటూ విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.